Yesterday class we have discussed about the topics called CSS box properties, specifying borders, border top, border bottom, and next we have discussed about the placeholder, add function, toggle function, checker function, remove chain, and we have learned about some storage of our Chrome storage mechanisms like local storage, what are there, and system storage. In this class, we will discuss in detail about the local storage. ఈ క్లాస్లో మనం ఇప్పుడు లోకల్ స్టోరేజ్ ఏంటి దాని గురించి ఏంటో తెలుసుకుంటాం ఫస్ట్. దాని తర్వాత టాపిక్ మనం ఇప్పుడు ఆ లోకల్ స్టోరేజ్లో గెట్ ఐటమ్ అంటే ఏంటి, సెట్ ఐటమ్ అంటే ఏంటి, అలాంటి మెథడ్స్, స్ట్రింగిఫై పార్ట్స్ అనే మెథడ్స్, నెక్స్ట్ ఆన్ క్లిక్స్ టూ టైప్స్ అని ఫస్ట్లో డిస్కస్ చేసినట్టు యాడ్ ఈవెంట్ ప్లేస్మెంట్ ఎలా చేయాలి, జనరల్ ఆన్ క్లిక్ మనం ఫంక్షన్ ఎలా చేస్తాం అది. నెక్స్ట్ ఏం చేస్తామంటే కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటే ఏంటో అవి నేర్చుకున్నాం టాపిక్స్. దాని తర్వాత షెడ్యూలర్స్ లైక్ సెట్ టైమర్, సెట్ ఇంటర్వెల్, క్లియర్ ఇంటర్వెల్ ఇలాంటి టాపిక్స్ అన్ని నేర్చుకుంటాము. నెక్స్ట్ ఈ క్లాస్కి ఇవి నేర్చుకున్నాం టాపిక్స్. ఒకసారి మనం ఇప్పుడు ఫస్ట్ టాపిక్ చూసుకుంటాం లోకల్ స్టోరేజ్ అంటే ఏంటి. ఫస్ట్ local storage. Local storage allows web applications to store data in the user's browser. Data is stored in the form of key value pairs. మనం ఇక్కడ లోకల్ స్టోరేజ్ డేటాని కీ వాల్యూ పేరుగా డేటాను స్టోర్ చేస్తాం. బోత్ కీ వాల్యూ అండ్ మస్ట్ బి స్ట్రింగ్స్. ఇక్కడ మనం ఏ డేటాను పంపించినా మన స్ట్రింగ్ రూపంలోనే లోకల్ స్టోరేజ్ స్టోర్ చేయగలం. స్ట్రింగ్ రూపంలో స్టోర్ చేయకపోతే డేటా స్టోర్ అవ్వదు లోకల్ స్టోరేజ్లో. It is a different type of user. It is automatically converted to a string. If a different type data అంటే ఇప్పుడు నెంబర్ యూస్ చేస్తున్నా లేకపోతే బూలియన్ యూస్ చేసినా అది ఆటోమేటిక్గా స్ట్రింగ్గా కన్వర్ట్ అయిపోతుంది. ఆ స్ట్రింగ్గా కన్వర్ట్ అయినప్పుడు మనం ఇప్పుడు నెక్స్ట్ స్ట్రింగ్గా కన్వర్ట్ అయితే మనం ఏం చేస్తాం, పార్స్ అనే మెథడ్స్ ఇప్పుడు కిందకి వెళ్ళి నేర్చుకున్న పార్స్ అనే మెథడ్, స్ట్రింగ్ అనే మెథడ్ ద్వారా స్ట్రింగ్లోకి మొత్తం స్ట్రింగ్ కన్వర్ట్ చేస్తాం. పార్స్ అనే మెథడ్ ద్వారా ఒక సింగిల్ని పెట్టినైతే ఒక జేఎస్ ఆబ్జెక్ట్ ఫస్ట్ ఏదైతే వస్తుందో అలా తెచ్చుకుంటాం. ఇప్పుడు మనం ఫస్ట్ అసలు లోకల్ స్టోరేజ్కి కీ వాల్యూ పేరుగా చూద్దాం. ఎగ్జాంపుల్ కీ అనేది ఫుల్ నేమ్ ఉంటే దాని వాల్యూగా రాహుల్ అట్లూరి అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ జెండర్ ఉంటే మేల్ అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ అలా సిటీ ఉంటే ఢిల్లీ అనేది స్టోర్ అవుతుంది. మెథడ్స్ అంటే ఇప్పుడు మనం లోకల్ స్టోరేజ్ చేయడానికి ఫస్ట్ అసలు 4 మెథడ్స్ ఉంటాయి. సెట్ ఐటమ్, గెట్ ఐటమ్, రిమూవ్ ఐటమ్, క్లియర్. క్లియర్ అంటే మొత్తం ఉన్న కీ వాల్యూ ప్లస్ లోకల్ స్టోరేజ్ ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. రిమూవ్ ఐటమ్ ఏం చేస్తుంది, రిమూవ్స్ స్పెసిఫిక్ వాల్యూ ఫ్రమ్ ద లోకల్ స్టోరేజ్. గెట్ ఐటమ్ ఏం చేస్తుంది, ఒక స్పెసిఫిక్ వాల్యూని యాక్సెస్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. సెట్ ఐటమ్ ఏం చేస్తుంది, మన లోకల్ స్టోరేజ్లో ఐటమ్స్ని సేవ్ చేయడానికి ఉపయోగిస్తుంది. సెట్ ఐటమ్ స్టోర్స్ డేటా ఇన్ లోకల్ స్టోరేజ్. సింటాక్స్ ఏంటి, లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్. ఇక్కడ కీ వాల్యూ రెండు స్ట్రింగ్ రూపంలోనే మనం డేటా స్టోర్ చేస్తున్నాం. ఎప్పుడు మనం లోకల్ స్టోరేజ్ స్టోర్ చేయాలని ఫస్ట్ మనకు మైండ్లోకి రావాల్సింది ఏంటి, స్ట్రింగ్ రూపంలో డేటా స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఈ లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ ఫుల్ నేమ్ రాహుల్ అట్లూరి, లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ సిటీ ఢిల్లీ. ఇప్పుడు ఈ రెండింటిని మనం డేటాలో ఇప్పుడు ఎలా స్టోర్ చేస్తామో ఒకసారి నేర్చుకుందాం. అంటే దీనికి స్టోర్ చేయడానికి మనం అసలు గూగుల్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ గూగుల్ క్రోమ్లో ఒక మెయిల్ ఐడి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెయిల్ ఐడి తీసుకుని ఇప్పుడు మనం ఇన్స్పెక్ట్లో క్లిక్ చేద్దాం. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళాక మనం ఇది ఒకసారి సైడ్ బార్ ఇంక్రీజ్ చేసుకుందాం. ఇక్కడ సైడ్ బార్ ఇంక్రీజ్ అయ్యే కన్సోల్లో మనం ఇప్పుడు ఒక కమాండ్ రన్ చేస్తే అప్లికేషన్లోకి డేటా సేవ్ అవుతుంది. కన్సోల్లో రన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ ఫుల్ నేమ్ రాహుల్ అట్టూరి, లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ సిటీ ఢిల్లీ. ఈ టూ మన లోకల్ స్టోరేజ్ ఒకసారి స్టోర్ చేసి చూద్దాం డేటా. ఒకసారి కన్సోల్లోకి వెళ్ళి ఈ టూ రన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా అప్లికేషన్ రన్ చేస్తూనే డేటా స్టోర్ అవుతుంది ఇక్కడ. అంటే డిఫాల్ట్గా మనకు స్టోర్ అవ్వట్లేదు డేటా సమ్ ఎర్రర్స్ వల్ల. ఆర్ వీ కెన్ స్టోర్ అసలు ఈ బ్రౌజర్లో ట్రై చేయాలి. మనం ఒకసారి ఈ బ్రౌజర్లో ట్రై చేస్తాం.
ఇప్పుడు మనం ఇక్కడ డేటా అనేది ప్రాక్టీస్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ ఫుల్ నేమ్ రాహుల్ అట్టూరి అని ఉంది. లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ సిటీ ఢిల్లీ అని ఉంది. ఒకసారి ఇది మినిమైజ్ చేస్తుంది. ఇది మ్యాక్సిమైజ్ చేస్తుంది. ఇప్పుడు ఇలా క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది, డైరెక్ట్ మనకి టూ లోకల్ స్టోరేజ్ స్టోర్ అవుతాయి. మన లోకల్ స్టోరేజ్ అనేది ఎక్కడ కనబడుతుంది, అప్లికేషన్లోకి వెళ్ళి లోకల్ స్టోరేజ్ మనం చూస్తే లోకల్ నెక్స్ట్‌లో వల్ల మనకి ఇక్కడ అప్లికేషన్ స్టోర్ రన్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ద ట్రాన్స్‌పోర్ట్ అని. ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఇందాక నెక్స్ట్‌లో వల్ల మనకి ఇక్కడ డిస్ప్లే రాలేదు. ఒకసారి చూస్తే ఇప్పుడు మనకి సిటీ ఫుల్ నేమ్ అనేది 2 యాడ్ అయ్యాయి. ఫుల్ నేమ్ అంటే ఏంటి, ఇక్కడ రాహుల్ అట్టూరి మనం ఇక్కడ పంపించిన కన్సోల్‌లో డేటా ప్రకారం ఫుల్ నేమ్ అనేది రాహుల్ అట్టూరి. సిటీ అనేది మనకి ఇక్కడ ఏమైంది, ఢిల్లీ అనేది ఒకటి యాడ్ అయింది. ఇప్పుడు మనం ఒకసారి వీటిని ఎలా గెట్ చేసుకోవాలి, మనం ఇలా ఎలా యాక్సెస్ చేసుకోవాలి. మనం ఇప్పుడు డేటాను యాక్సెస్ చేసుకోవాలంటే ఇక్కడ ఏం చేయాలి, గెట్ ఐటమ్ అనే మెథడ్ వాడాలి. మనకేంటి గెట్ ఐటమ్ అనేది, రిట్రీవ్స్ డేటా ఫ్రమ్ లోకల్ స్టోరేజ్ కాన్స్టెంట్ లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్ ఫుల్ నేమ్. ఫుల్ నేమ్ అని నొక్కినప్పుడు ఏమవుతుంది, మనకి రాహుల్ అట్లర్ అని అవుట్పుట్ కింద వస్తుంది. ఒకసారి చెక్ చేసి చూద్దాం. నేమ్ అనే వేరియబుల్ స్టోర్ చేసేవారు ప్రింట్ చేయాలని కన్సోల్ లాగ్ అని కొడితే ప్రింట్ అవుతుంది మనకి అవుట్పుట్. ఇక్కడ కంట్రోల్ లాగ్, ఇప్పుడు లేకపోతే స్టేట్మెంట్ డైరెక్ట్ మనం కాన్స్టెంట్ తీసేస్తే కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు మనం డైరెక్ట్ నేమే వస్తుంది. ఒకసారి చూస్తే ఇప్పుడు చూస్తే రాహుల్ అట్లర్ అని నేమ్ వచ్చింది. అలాగే ఇప్పుడు సిటీ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, సిటీ సెలెక్ట్ చేసుకుంటే ఢిల్లీ అనేది అవుట్పుట్ కింద వస్తుంది. ఇలాగే మనం ఇప్పుడు దీంట్లో రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ ఐటమ్ ఎలా చేస్తాం, లోకల్ స్టోరేజ్ డాట్ రిమూవ్ ఐటమ్ ఆఫ్ సిటీ అంటే అప్పుడు ఏమవుతుంది, సిటీ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ ఐటమ్ సిటీ. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ అప్లికేషన్లోకి వెళ్ళి చూస్తే మనకి సిటీ అనేది అవుట్పుట్లో కనిపిస్తుంది. ఇందాక సిటీ అనేది ఇక్కడ ఉంది, ఇప్పుడు చూస్తే ఓన్లీ ఫుల్ నేమ్ ఎగ్జిస్ట్ అయింది. ఒకసారి ఫుల్ నేమ్ కూడా డిలీట్ చేసి చూపిద్దాం. ఇప్పుడు మనకు ఫుల్ నేమ్ కూడా డిలీట్ అయిపోయి ఉంటుంది. అది డిలీట్ ఇప్పుడు మనకు ఫుల్ నేమ్ అది కూడా ఇక్కడ కనబడట్లేదు. ఇప్పుడు మనం ఒకసారి యాడ్ చేసి చూద్దాం మళ్ళీ, ఎందుకంటే నెక్స్ట్ మెథడ్ క్లియర్ మెథడ్ ఎగ్జిక్యూట్ చేయాలి ఫస్ట్ ఒకసారి. ఇప్పుడు చూస్తే మనకి ఏమవుతాయి, రెండు రాహుల్ అట్లేదు ఫుల్ నేమ్, ఇక్కడ సిటీ ఢిల్లీ రెండు యాడ్ అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఒకసారి క్లియర్ మెథడ్ ఎలా వాడాలో చూద్దాం లోకల్ స్టోరేజ్లో. అంటే ఏం చేస్తుంది, మనం ఇక్కడ ఉన్న వేరియబుల్స్ అన్నిటిని క్లియర్ చేస్తుంది. ఇప్పుడు చూస్తే మనకు అక్కడ ఏమైంది, అక్కడ ఉన్న లోకల్ స్టోరేజ్లో ఐటమ్స్ ఏ టు జెడ్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మనకి ఆ క్లియర్ మెథడ్ ఏం చేస్తుందో లోకల్ స్టోరేజ్లో కీ వాల్యూస్ అన్ని క్లియర్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ మెథడ్ లోకల్ స్టోరేజ్ అని ఏమేమి నేర్చుకున్నాం, గెట్ ఐటమ్, సెట్ ఐటమ్, క్లియర్, రిమూవ్ ఐటమ్, ఈ 4 మెథడ్స్ ఎలా యూస్ చేయాలో లోకల్ స్టోరేజ్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్తే మనకి ఏముంది,
స్ట్రింగ్‌ఫై పార్స్. స్ట్రింగ్‌ఫై అంటే ఏం చేస్తదంటే ఈ మెథడ్ మనం ఇచ్చిన గివెన్ వాల్యూని మొత్తం స్ట్రింగ్‌లో పంపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం డేటా లోకల్ స్టోరేజ్‌లో స్టోర్ చేసేటప్పుడు ఇప్పుడు స్ట్రింగ్ డేటాను స్టోర్ చేయాలి. అదే మనం స్ట్రింగ్‌ఫై అనే మెథడ్ ద్వారా ఇచ్చిన ఒక ఆబ్జెక్ట్‌ని మనం స్ట్రింగ్‌ఫైలోకి అంటే మొత్తం స్ట్రింగ్స్‌లో కన్వర్ట్ చేసి సెండ్ చేస్తాం. అదే ఇప్పుడు మనం బ్యాక్‌కి తీసుకున్నప్పుడు ఏం కావాలి జేసన్ పార్ట్స్ ఆఫ్ స్ట్రింగ్ అంటే ఏంటి మనకి అది రిటర్న్ మనం ఎలా ఇచ్చామో ఆ డేటా ఆబ్జెక్ట్ అలా రావాలి. కాబట్టి మనం పార్ట్స్ ఉపయోగిస్తే ఏంటి అది ఫస్ట్ క్రియేట్ అయ్యే డేటా టైప్‌లోకి అది రిటర్న్ అయిపోయి మనకు ఆ వాల్యూని సెండ్ చేస్తుంది. ఇది స్ట్రింగిఫై అంటే ఏంటంటే పార్ట్స్ అంటే ఏంటంటే నెక్స్ట్ యూజింగ్ ఆన్ క్లిక్ ఇన్ హెచ్టీఎంఎల్ మనం ఇంతకుముందు వరకు ఏం నేర్చుకున్నాం ఆన్ క్లిక్ అనేది ఇక్కడ షో మెసేజ్ ఆ ఫంక్షన్ కింద డిక్లేర్ చేసుకుని డైరెక్ట్ ఇక్కడ మనం ఏం చేస్తాం ఫంక్షన్ అలర్ట్ కింద పెట్టేసుకుంటాం. అదే ఇంకో మెథడ్ ఉంది యాడ్ ఈవెంట్ లిజనర్ అని కూడా జావా స్క్రిప్ట్లో. ఇప్పుడు యాడ్ ఈవెంట్ లిజనర్ మెథడ్ ఏం చేస్తుంది అటాచెస్ ఈవెంట్ లిజనర్ టు అన్ ఎలిమెంట్. ఇక్కడ ఏం చేస్తుంది ఫస్ట్ హెచ్టీఎంఎల్ కోడ్లో ఒక ఐడి రాసుకుంటారు కదా మన పెద్ద దాంట్లో మనకు తెలుసు కామన్గా. ఇక్కడ బటన్కి ఒక ఐడి రాసి దాన్ని మనం డాక్యుమెంట్ డాట్ గిట్ ఐడిలో యాక్సెస్ చేసుకుని బటన్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ క్లిక్. ఇక్కడ క్లిక్ అంటే ఏంటి ఈవెంట్ ఇది ఒక ఈవెంట్ క్లిక్ అంటే మనం బటన్ మీద క్లిక్ చేస్తున్న ఈవెంట్ జరిగినప్పుడు అలా మనకి ఏమవ్వాలి బటన్ మీద క్లిక్ అయినప్పుడు మన క్లాస్ ఆపరేషన్ అక్కడ రావాలి. ఇంతకుముందు క్లాస్ మనం అలర్ట్ ఫంక్షన్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేయలేదు కాబట్టి ఒకసారి ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసి అది కూడా చూద్దాం. ఇప్పుడు మనం ఒకసారి ఫస్ట్ ఈ ఫంక్షన్ ఎలా చేయాలో చూద్దాం. హెచ్టిఎంఎల్ ఫస్ట్ నార్మల్గా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇంతకుముందు ఆన్ క్లిక్ ఎలా చేసాము ఒక ఫైల్ తీసుకుని ఆన్ క్లిక్ డాట్ జేఎస్ అని ఒకటి క్రియేట్ చేసుకుందాం. దాంట్లో ఈ కోడ్ పేస్ట్ చేద్దాం ఫస్ట్ కంట్రోల్ వేసుకోండి. ఆన్ క్లిక్ డాట్ జేఎస్ కాదు హెచ్టిఎంఎల్ ఎందుకంటే హెచ్టిఎంఎల్ కోడ్ కూడా ఉంది కాబట్టి ఆన్ క్లిక్ డాట్ హెచ్టిఎంఎల్ కోడ్లో ఇప్పుడు ఏం చేసాం ఈ కోడ్ మనం ఇప్పుడు మనం ఆ బటన్ మీద క్లిక్ చేస్తే బటన్ క్లిక్ అని ట్రిగ్గర్ వస్తుంది. ఇప్పుడు అవుట్పుట్లో ఎగ్జిక్యూట్ చేస్తే ఇది ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ చూద్దాం. ఇప్పుడు మనం ఈ క్లిక్ మీ అని ఇక్కడ క్లిక్ చేసామనుకోండి అలర్ట్ లాస్ట్ దాంట్లో మనం నేర్చుకునే అలర్ట్ వస్తుంది. ఇక్కడ అలర్ట్ ఓకే అని క్లిక్ చేయగానే మళ్ళీ క్లిక్ మీద క్లిక్ చేసి మనకి ప్రతిసారి అలర్ట్ వస్తుంది. ఇక్కడ ఏంటి మనం జనరల్ యాడ్ ఫంక్షన్ మనం ఒక ఫంక్షనల్ డిక్లేర్ చేసుకుని ఆన్ క్లిక్లో డైరెక్ట్ ఇక్కడ మన జావా స్క్రిప్ట్లో చేసుకుంటూ ఈ మెథడ్లో ఏంటి మనం ఇక్కడ సేమ్ ఈ మెథడ్ని ఇంకోలాగా అంటే ఇంకో డిఫరెంట్ టైప్లో ఇది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మనం ఇక్కడ యాడ్ ఈవెంట్ లిజనర్ ద్వారా నేర్చుకుంటాం. ఒకసారి యాడ్ ఈవెంట్ లిజనర్ని కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఒక పేజ్ క్రియేట్ చేసి యాడ్ ఈవెంట్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఒకటి క్రియేట్ చేసుకుని ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కోడ్ ఒకసారి కాపీ చేసుకుని తెచ్చుకుందాం. యాడ్ ఈవెంట్ అంటే ఏంటి సేమ్ అదే కానీ ఇక్కడ ఏంటి ఒక ఈవెంట్ అంటే క్లిక్ అనే ఈవెంట్ రాసి ఆ ఫంక్షన్లో మనం ఏం చేస్తాం మనకు కావాల్సిన ఇక్కడ కావాల్సిన అవుట్పుట్ అంటే ఏంటి ఇప్పుడు ఆ బటన్ క్లిక్ అయితే ట్రిగ్గర్ అయినా మనకు ఎలా తెలియాలంటే అలర్ట్ ఫంక్షన్ ద్వారా ఇక్కడ తెలుసుకుంటాం. సరే ఈ కోడ్ కూడా కాపీ చేసి పేస్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏం చేయాలి ఒకసారి ఇది కూడా రన్ చేసి చూద్దాం. సేమ్ ఇందాకలాగే చేస్తుంది ఎక్కడ మనకి చేంజ్ లేదు కానీ ఏమవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ బటన్ క్లిక్డ్ యూజింగ్ యాడ్ ఈవెంట్ లిజనర్ ఉంటుంది. ఇక్కడ ఆన్ క్లిక్ ఏముంటుంది బటన్ క్లిక్డ్ ఆన్ క్లిక్ ఈవెంట్ చేస్తే ఏంటి జస్ట్ ఆన్ క్లిక్ మనం హెచ్టిఎంఎల్ రాస్తాం. అదే యాడ్ ఈవెంట్ లిజనర్ క్లిక్ చేస్తే అని ఇక్కడ అలర్ట్ టూ డిఫరెంట్ పెట్టిన టూ అవుట్పుట్స్ వస్తున్నాయి. ఇప్పుడు టూ డిఫరెన్షియేషన్ ఏంటో క్లారిటీగా అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇప్పుడు ఆన్ క్లిక్ ఇన్ హెచ్టిఎంఎల్ ఈజీ టు యూజ్ బట్ మిక్సెస్ హెచ్టిఎంఎల్ అండ్ జావాస్క్రిప్ట్ మేక్స్ కోడ్ హార్డర్. అంటే ఆన్ క్లిక్ అనే దానికన్నా యాడ్ ఈవెంట్ లిజనర్ ఇంకా స్మూత్గా వెళ్ళిపోతుంది మనకి. కాబట్టి యాడ్ ఈవెంట్ లిజనర్ అనే ఫ్యూచర్లో మనం ఇంకా ఎక్కువ వాడతాం. Callback functions. A callback is a function passed as an argument to another function. అంటే ఒక ఆర్గ్యుమెంట్ కి అనదర్ ఫంక్షన్ పాస్ చేయడాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. ఇట్ అలౌస్ ఎ ఫంక్షన్ టు కాల్ అనదర్ ఫంక్షన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ది టాస్క్. ఇప్పుడు ఫస్ట్ ఒక టాస్క్ ఇచ్చి అది కంప్లీట్ అయిపోయాక కాల్ బ్యాక్ ఏం చేస్తుంది ఇంకో టాస్క్ మనం ఒక ఫంక్షన్ ఇంకో ఆర్గ్యుమెంట్ ఇంకో ఫంక్షన్ పంపించకపోతే ఆ ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు passing a function as an argument, next passing a function name as an argument, next passing a function expression as an argument. ఈ త్రీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి మనం ఏంటో తెలుసుకుందాం. అంటే ఇక్కడ ఏం చేసాం ఫస్ట్ మనం పాస్ అయ్యే ఫంక్షన్ కాల్ బ్యాక్ అనే ఫంక్షన్ని మనం ఆర్గ్యుమెంట్ ఫస్ట్ పంపించాం. నెక్స్ట్ ఏం చేసాం ఇక్కడ ఫంక్షన్స్ హై కన్సోల్ అని పెట్టేసి కాల్ బ్యాక్లో ఏం చేసాం ఇక్కడ ఒక మనం ఆర్గ్యుమెంట్ పెట్టుకుని నేమ్ కాల్ బ్యాక్ ఇక నేమ్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయితే తన ఫంక్షన్ని హలో నేమ్ అనేది ప్రింట్ అయితే దాని తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది జరుగుతుంది. సే హాయ్ అనే అక్కడ ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. సెకండ్ సే హాయ్ అనే ఫంక్షన్ ఇక్కడ సే అనే ఫంక్షన్ ఏం చేసాం ఇక్కడ నేమ్ ఒకటి కాల్ బ్యాక్ ఇచ్చాం నేమ్ ఏమి ఇచ్చాం రాహుల్.
సాయ్ హాయ్ అనేది ఏంటిది ఇంకో ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫంక్షన్ సాయ్ హాయ్ నెక్స్ట్ హీ ఈస్ ద ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అని వస్తుంది. పాసింగ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఇస్ అన్ ఆర్గ్యుమెంట్. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని చేస్తే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఏం చేసాం టాస్క్ నేమ్ అనేది పర్ఫార్మింగ్ టాస్క్. టాస్క్ నేమ్ ఏముంది కోడింగ్. ఈ కోడింగ్ అనేది పంపించుకొని ఒక ఆర్గ్యుమెంట్ గాని పంపిస్తాం దీన్ని ఒక ఆర్గ్యుమెంట్ పంపిస్తే కన్సోల్ ఆఫ్ టాస్క్ కంప్లీట్ అనేది మనం ఇంకో దానికి పంపించుకోవచ్చు. ఒకసారి ఫ్రీ ఎక్స్పెక్ట్ చేసి చూద్దాం. కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ గా పంపించడం కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. పిఎఫ్ డాట్ జేఎస్ అని ఒకసారి పిఎఫ్ డాట్ జేఎస్ ఇప్పుడు ఒకసారి అది రన్ చేస్తుంది. పిఎఫ్ డాట్ జేఎస్ మన ఫస్ట్ ఏమైంది? ఫస్ట్ మనం రాసిన ఫంక్షన్ ఏంటి? కన్సోల్ లాగ్ హలో నేమ్. నెక్స్ట్ ఏంటి? కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అవ్వాలి. ఫస్ట్ ఏం కాల్ అయింది? రాహుల్. హలో రాహుల్ అని కాల్ అయింది. తర్వాత ఏమైంది? కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అయింది. ఫస్ట్ మనం ఇచ్చిన పని కంప్లీట్ చేసి తర్వాత నెక్స్ట్ పని కంప్లీట్ చేస్తుంది. కాల్ బ్యాక్ అనేది నెక్స్ట్ పనిగా తీసుకుని నెక్స్ట్ పనిగా పని చేస్తుంది. ఇది దిస్ ఈజ్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్ అని ఇక్కడ పెట్టింది. నెక్స్ట్ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ నెక్స్ట్ చేసుకున్నాం. పాసింగ్ ఫంక్షన్ నేమ్ యాజ్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ పిఎఫ్ఎన్ డాట్ జేఎస్ ఇంకో ఫైల్ చేస్తాం. ఈ పిఎఫ్ఎన్ డాట్ జేఎస్లో ఏమవుతుంది? మనం ఇక్కడ ఏం చేసాం ఫస్ట్ ఇక్కడ నేమ్ అనే దాన్ని హలో నేమ్లో పెడితే కాల్ బ్యాక్లో ఏంటి? ఇప్పుడు ఇంకో ఫంక్షన్ కాల్ చేసాం. సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం కాపీ చేయాలి ఎర్రర్ వచ్చింది. నేను ఇక్కడ ఏం చేశాను? నెక్స్ట్ గ్రీట్ రాహుల్ అని ఉంది కదా, రాహుల్ అనే దాన్ని ఇక్కడ ఆర్గ్యుమెంట్ గా పంపించుకొని నెక్స్ట్ సాయి అని హాయ్ అనే ఇంకో ఫంక్షన్ కూడా ఆర్గ్యుమెంట్ గా పంపించి ఆ కాల్ బ్యాక్ ద్వారా ఇక్కడ సాయి హాయ్ అనే ఫంక్షన్ కాల్ చేయిస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇది కూడా ఎక్స్పెక్ట్ చేసి చూద్దాం. క్లియర్ చేసేసి ఫస్ట్ పిఎఫ్ ఎన్ డాట్ జేఎస్ కదా, ఒకసారి ఫైల్ సేవ్ చేస్తాం. సేవ్ చేసి పిఎఫ్ఎన్ డాట్ జేఎస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏమైంది? హలో రాహుల్ అనే ఫస్ట్ ఫంక్షన్ ఎక్స్క్యూట్ అయ్యి నెక్స్ట్ కాల్ బ్యాక్ ఆర్గ్యుమెంట్ గా పంపించింది హాయ్ దిస్ ఈజ్ ఎ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అనేది అవుట్పుట్ కింద సెకండ్ వచ్చింది. ఇది నెక్స్ట్ ఏం చేద్దాం? పాసింగ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ అనేది ఒకసారి ఎక్స్క్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు పాసింగ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ అయితే ఏం చేస్తుంది? ఇక్కడ మనం ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకుందాం. డాట్ జేఎస్ అని పెట్టుకోండి. కంట్రోల్ కొట్టి ఇక్కడ ఏం చేస్తుంది? పర్ఫార్మింగ్ క్లాస్ కోడింగ్ అనేది ఒక ఫంక్షన్ చేస్తుంది. నెక్స్ట్ ఒకసారి దీన్ని కూడా ఎక్స్క్యూట్ చేసి చూద్దాం. మనకి ఏమైంది? ఫస్ట్ ఇక్కడ కోడింగ్ అనేది ఇక్కడ ఫంక్షన్ లో ఆర్గ్యుమెంట్ గా పంపించాం ఒక ఎక్స్ప్రెషన్ కింద. దాంట్లో ఏమైంది? పర్ఫార్మింగ్ టాస్క్ ఏమైంది? టాస్క్ ఇక్కడ ఏంటి? కోడింగ్ తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏమైంది? టాస్క్ కంప్లీట్. ఆ టాస్క్ కంప్లీట్ చేసాక నెక్స్ట్ పడింది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ షెడ్యూల్స్ అనే టాపిక్ చేస్తే కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ దీన్ని మనం ఇప్పుడు రియాక్ట్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ గా యూజ్ చేస్తాం. షెడ్యూలర్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఒక ఇంటర్వెల్ పెట్టేస్తాం. ఆ ఇంటర్వెల్ మనం స్టాప్ చేసే వరకు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటే దాన్ని షెడ్యూలర్స్ గా మనం డిక్లేర్ చేస్తాం. ఒక సెట్ ఇంటర్వెల్ అనే మెథడ్ ద్వారా అలా చేస్తాం. అదే క్లియర్ ఇంటర్వెల్ ఏం చేస్తుంది? అక్కడ స్టాప్ చేసిన మెథడ్ దాంతో సెట్ టైం అవుట్ అంటే ఒక్కసారి మనకు కావాల్సింది జరిగి వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు సెట్ టైం అవుట్ అంటే క్లియర్ టైం అవుట్ అనేది ఏంటి? ఆ వన్ టైం జరిగేలోపు ఒకవేళ క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ టైం అవుట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఒక క్లారిటీగా డెఫినేషన్స్ నేర్చుకుంది. Schedulers allow you to schedule and control the execution of a callback function. ఈ దేనికి ఉపయోగిస్తాం? షెడ్యూలర్స్ అనే కాల్బ్యాక్ ఫంక్షన్ ని ఒక స్పెసిఫిక్ టైం తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇలా జరగాలి, ఇలాంటివన్నిటికీ మనం షెడ్యూలర్స్ అని ఉపయోగిస్తాం. Set interval method. The set interval method calls a function at specified interval of time. అంటే మనం ఒక స్పెసిఫైడ్ ఇంటర్వల్ ఆఫ్ టైం పెట్టే వరకు మనకు ఆ ఫంక్షన్ కాల్ అవుతూ ఉంటుంది. కాల్ బ్యాక్ ఎగ్జిక్యూట్స్ అంటిల్ ద బ్రౌజర్ ట్యాబ్ ఈస్ క్లోజ్ ఆర్ ద ఇంటర్వల్ ఈస్ క్లియర్. మనం ఒక బ్రౌజర్ ట్యాబ్ ఇక్కడ క్లోజ్ చేస్తే కానీ లేకపోతే అక్కడ క్లియర్ ఇంటర్వల్ మెథడ్ డిక్లేర్ చేసే వరకు సెట్ ఇంటర్వల్ మెథడ్ కంటిన్యూస్ గా అవుతుంది. ఇప్పుడు మనం కోడ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా బాగా క్లారిటీగా అర్థమవుతుంది. సెట్ ఇంటర్వల్ ఎలా రాస్తాం? సెట్ ఇంటర్వల్ కాల్ బ్యాక్ ఫంక్షన్ డిలే అంటే ఎన్ని సెకండ్స్ తర్వాత ఒక్కొక్కసారి ఆ ఫంక్షన్ కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అవ్వాలి. అంటే సర్టైన్ అమౌంట్ ఆఫ్ టైం తర్వాత మళ్ళీ కాల్ అవ్వాలనుకోండి కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైనా అమౌంట్ ఆఫ్ టైం అనేది డిలే కింద మనం డిక్లేర్ చేస్తాం. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏ ఫంక్షన్ టు ఎగ్జిక్యూట్ రిపీటెడ్లీ
డిలే టైమ్ ఇన్ మిల్లీ సెకండ్స్ ఎంత డిలేలో మనం ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలో చెప్తాం నెక్స్ట్. ఇప్పుడు మనం ఇక్కడ ఈ కోడ్ ఒకసారి కాపీ చేద్దాం అంటే సెట్ ఇంటర్వల్ ఎగ్జిక్యూట్ చేసి చూపిద్దాం. ఇక మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం. సెట్ ఇంటర్వల్ డాట్ జేఎస్. సెట్ ఇంటర్వల్ డాట్ జేఎస్లో ఏం చేద్దాం, క్లియర్ చేసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, ఈ కోడ్ ఒకసారి కాపీ చేసుకుందాం, పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటి, మనం అక్కడ ఏం చేసాం, ఫంక్షన్ డిస్ప్లే టైం కరెంట్ టైం అంటే ఈ టైం నుంచి ప్రతి ఒక 1 సెకండ్కి 1000 మిల్లీ సెకండ్స్ అంటే 1 సెకండ్ అని అర్థం. ప్రతి 1 సెకండ్కి మళ్ళీ టైం నెక్స్ట్ సెకండ్ ప్రింట్ అవుతూ వెళ్ళాలి. అది ఎక్కడ వరకు వెళ్తుంది అంటే ఇన్ఫైనైట్ అంటే మనం ఇక్కడ బ్రౌజర్ టైప్ క్లోజ్ చేసే వరకైనా, లేకపోతే మనం అక్కడ మనం ఆ క్లియర్ ఇంటర్వల్ మెథడ్ ఇచ్చే వరకైనా. చూద్దాం ఒకసారి స్విచ్ చేసి. ఇప్పుడు చూడండి 12:99 12:19 30 సెకండ్స్. ఒకసారి ట్యాప్ ఇంక్రీజ్ చేసి చూద్దాం, వెళ్తూనే ఉంటుంది. అలా కంటిన్యూస్గా మనకి క్లియర్ ఇంటర్వల్ అనే మెథడ్ ఇచ్చే వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకసారి మనం క్లియర్ ఇంటర్వల్ మెథడ్ చూద్దాం వాళ్ళకి, అంటే అది కొంచెం రన్ అవుతుంది మనకి, ఇంకా అసలు ఎంతవరకు ఉంటుందో మనకి తెలుస్తుంది. ద క్లియర్ ఇంటర్వల్ మెథడ్ క్యాన్సిల్స్ ఏ షెడ్యూల్ సెట్ బై ఎ సెట్ ఇంటర్వల్. అంటే క్లియర్ ఇంటర్వల్ ఏం చేస్తుంది, ఒక సెట్ ఇంటర్వల్ మెథడ్ షెడ్యూల్ని క్యాన్సిల్ చేస్తుంది. టు క్యాన్సిల్ పాస్ యూనిక్ ఐడి. మనం ఎప్పుడైనా ఇక్కడ క్లియర్ ఇంటర్వల్ చేసే ముందు ఏంటి, ఒక యూనిక్ ఐడిని సెట్ ఇంటర్వల్ చేసినప్పుడు ఒక నెట్ ఇంటర్వల్ ఐడి అని ఒకటి పెట్టుకుని ఆ సెట్ ఇంటర్వల్ అంటే క్లియర్ ఇంటర్వల్ ఏ ఇంటర్వల్ సెట్ ఇంటర్వల్ చేయడానికి చేయడానికి ఒక యూనిక్ ఐడి లాగా మనం ఒక నెక్స్ట్ వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాం. అదేంటి, ఒక కౌంట్ గ్రేటర్ దాన్ 5 వస్తే మనకి కౌంట్, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే కౌంట్ గ్రేటర్ దాన్ 5 వస్తే క్లియర్ ఇంటర్వల్ చేసేయాలన్నమాట. ఇలా ఒకసారి ఈ ఎగ్జాంపుల్ కూడా ఎక్స్పెక్ట్ చేసుకుంటాం. ఇది క్లియర్ చేసేద్దాం, కంట్రోల్ సి కొడితే ఇప్పుడు మనకి క్లియర్ చేసేద్దాం. ఒకసారి క్లియర్ ఇంటర్వల్ ఫైల్ క్రియేట్ చేద్దాం. క్లియర్ ఇంటర్వల్ అనే ఫైల్ క్రియేట్ చేసి ఇక్కడ ఏం చేద్దాం, మనం ఇప్పుడు క్రియేట్ చేసాం. ఒకసారి ఈ ఫైల్ రన్ చేద్దాం. క్లియర్ ఇంటర్వల్ ఇప్పుడు 5 టైమ్స్ ఒక బటన్ క్లిక్ అయ్యాక మనకి ఏమవుతుంది, ఆగిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ కౌంట్ 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4. ఫిఫ్త్ టైం రాగానే ఇంటర్వల్ క్లియర్ అయిపోయింది. అంటే అక్కడ ఏమైంది, ఆ కౌంట్ సెట్ ఇంటర్వల్ అనే దాన్ని మనం క్లియర్ ఇంటర్వల్ యూనిక్ ఐడి, ఇక్కడ యూనిక్ ఐడి అంటే ఏంటి, ఇంటర్వల్ ఐడి అనేది యూనిక్ ఐడి. ఇక్కడ దీన్ని పాస్ చేసాం. ఇది పాస్ చేసినప్పుడు ఆ ఐడిని 5 టైమ్స్ మనం గ్రౌండ్ కౌంట్ క్రియేట్ చేసినప్పుడు క్యాన్సిల్ చేసేయండి. అదేంటి, మళ్ళీ సెట్ ఇంటర్వల్ మెథడ్ లోపే రాసాం. ఎందుకంటే ఆ క్లియర్ ఇంటర్వల్ మెథడ్ బయట రాస్తే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ టైం ఇంటర్వెల్లోనే జరగాలి కదా. 5 సెకండ్స్ అనేది ఎక్కడ తెలుస్తుంది, కౌంట్ బయట పెట్టుకుంటే అది బయట డిక్లేర్ అవుతుంది. కాబట్టి మనం ఇన్సైడ్ సెట్ ఇంటర్వెల్లో క్లియర్ ఇంటర్వల్ మెథడ్ రాసాం. నెక్స్ట్ క్లియర్ ఇంటర్వల్ మెథడ్ నేర్చుకుందాం. ఈ క్లాస్లో ఇప్పుడు మొత్తం మనం ఏం నేర్చుకున్నాం టాపిక్స్, ఫస్ట్ అసలు లోకల్ స్టోరేజ్ ఎలా స్టోర్ చేయాలి డేటాని, దాంతో లోకల్ స్టోరేజ్ సెట్ ఐటమ్, గెట్ ఐటమ్, క్లియర్ ఐటమ్, క్లియర్ ఎలా చేయాలి, రిమూవ్ ఐటమ్ అని మెథడ్స్ నేర్చుకున్నాం. తర్వాత పార్ట్స్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే నేర్చుకున్నాం. నెక్స్ట్ ఆన్ క్లిక్ హెచ్టిఎంఎల్కి తేడా ఏంటి, యాడ్ ఈవెంట్ లెజర్ హెచ్టిఎంఎల్ తేడా ఏంటి నేర్చుకున్నాం. దాని తర్వాత ఏం చేసాం, నెక్స్ట్ టాపిక్ వచ్చేప్పుడు కాల్ బ్యాక్ ఫంక్షన్స్, ఆ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్గా పాస్ చేసాం, ఫంక్షన్ నేమ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్గా పాస్ చేసాం. నెక్స్ట్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్గా పాస్ చేసాం. నెక్స్ట్ షెడ్యూలర్, సెట్ ఇంటర్వెల్, క్లియర్ ఇంటర్వెల్ 2 మెథడ్స్ నేర్చుకున్నాం. సెట్ ఇంటర్వెల్ ఏం చేస్తుంది, ఓకే ఇన్ఫైనైట్ టైమ్స్ మనం ఎగ్జిక్యూట్ అవుతుంది, బ్రౌజర్ ట్యాబ్ క్లోజ్ అనేది చేయాలి. క్లియర్ ఇంటర్వెల్ మెథడ్ అయినా డిక్లేర్ చేయాలి. క్లియర్ ఇంటర్వెల్ మెథడ్ ఏం చేస్తుంది, మనకి సెట్ ఇంటర్వెల్ని స్టాప్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ క్లాస్లో ఇక్కడ వరకు నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.